హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే మన ఛానల్ని రీసెంట్గా కంప్లీట్ చేశారు కొంతమంది ఇంటర్మీడియట్, అప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇంటర్ తర్వాత కొంతమంది ఇంజనీరింగ్కు వెళ్తూ ఉంటారు, కొంతమంది డిగ్రీకి వెళ్తూ ఉంటారు. మరి బీటెక్ వాళ్ళకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఛానల్ ప్లేలిస్ట్లో యూనిట్ 1 మ్యాట్రిసెస్ ఉంటుంది, యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్, యూనిట్ 3 అట్లా ఉంటాయి. మీరు ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో M2 అనేది ఉంటుంది, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్లో కొంతమందికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది, కొందరికి సెకండ్ సెమిస్టర్లో అట్లా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూడండి. పేపర్ టైటిల్స్ ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో అట్లా మారిపోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ఓల్డ్ సిలబస్ ప్రకారం ఫస్ట్ సెమిస్టర్లోనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నింది. సో దాని తర్వాత సెకండ్ సెమిస్టర్లో మైనర్ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పెట్టారు. సో కాబట్టి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకేనా, సిలబస్ సేమ్, అది సెమిస్టర్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి. 1లో ఉన్నది 2లో, 2లో ఉన్నది 3లో అట్లా ఉంటుంది. ఎస్, కాబట్టి దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఎస్, ఓకే సార్. ఈ ఛానల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఛానల్ ప్లేలిస్ట్ని షేర్ చేయండి, డిగ్రీకి సంబంధించిన ఛానల్ ప్లేలిస్ట్ని షేర్ చేయండి అంటే తప్పకుండా చేస్తాను. ఓకే, ఎస్. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే అంటే కే వాల్యూస్ 2 వస్తున్నాయి. ఎస్ ఇచ్చాడు, ప్లూరల్. ఓకే, ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్, ఇది 4/4 మ్యాట్రిక్స్ అంటే 4 rows 4 columns ఉంటే దాని ర్యాంక్ 3 అంట. ఎస్, చూద్దాం. సో ఇట్లా ఇచ్చినప్పుడు కే వాల్యూని కనుక్కోమని అడిగినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎక్లాన్ ఫామ్ని అప్లై చేయాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? ఎక్లాన్ ఫామ్ అంటే నువ్వు గివెన్ మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మార్చుకోవాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మరి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ 4, 1, 2 అదేవిధంగా 3. సో వాటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 1k 9 ప్లేస్లో 0 రావాలి, 2 9 ప్లేస్లో 0 రావాలి, k ప్లేస్లో 0. కాబట్టి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉన్నాయి కదా, వాటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0లుగా రావాలి. సో దాన్నే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో దాని నుంచి కే వాల్యూని కనుక్కుంటాను. ఓకే, మరి చూద్దాం. ఎస్, ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 4 -3 1. నెక్స్ట్ 1 1 -1 0. అదేవిధంగా k 2 2 2 9 9 k 3. ఎస్, ఒకసారి మీరు గమనిస్తే ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా ఉండేటట్లు చూడు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతే. ఎస్, ఇక్కడ పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. R2 రోలో 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్, దాన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. R1 బై ఇంప్లైస్ R2 అంటే R1 రోని R2కి తీసుకెళ్ళు, R2 రోని R1కి తీసుకెళ్ళు, జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, మరి చూద్దాం. సో R1 బై ఇంప్లైస్ R2. ఓకే, ఎస్, ఈజ్ ఈక్వలెంట్ టు 1 1 -1 0. నెక్స్ట్ R1 రోని R2కి తీసుకెళ్ళు. ఓకే, 4 4 -3 1. నెక్స్ట్ R3 రోని R4 రోని అలానే రాసేసి ఏంటి k 2 2 2. అదేవిధంగా 9 9 k 3. ఎస్, ఈ యొక్క మీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో M1లో
ఫస్ట్ మనకి ఎక్లాన్ ఫామ్ వస్తుంది. ఎక్లాన్ ఫామ్ ఉన్నాయి మన ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. అదేవిధంగా రెండవది నార్మల్ ఫామ్ ఆర్ కెనోనికల్ ఫామ్ అని చెప్పచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇన్వర్ట్స్ని కనుక్కోవడం, ఫైండ్ ద ఇన్వర్ట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ గాస్-జోర్డాన్ మెథడ్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, సో గాస్ జకోబియన్ మెథడ్. సో వీటికి అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సరే. మరి ఎక్లాన్ ఫామ్ నేను ఇందాక చెప్పాను, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్నవన్నీ వాటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలుగా చేసుకో. ఎస్ చూడండి, ఇక్కడ R1ని ఉపయోగించుకొని R2, R3, R4ని జీరో చేయాలి. అవునా? ఎస్. కాబట్టి R1 అంటే R1 ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఆ R1ని పెంచుకుని R2ని, R3ని, R4ని జీరో చేయాలి. ఎస్, మరి చూద్దాం. ఇప్పుడు నేను దేన్నైతే జీరో చేయాలనో ఫస్ట్ ఆ రోస్ని రాసుకోవాలి. నేను R2ని, R3ని, R4ని చేయాలి కదా, అది రాస్తున్నా. ఫస్ట్ R2 రోని చేయాలి, సేమ్ దాన్ని ఇక్కడ రాసుకో. ఇక్కడ ఏమొస్తాయి మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా త్వరగా వేసేయచ్చు ఇట్లా. ఇక్కడ ఈ ప్లేస్లో 1, 2, 3, 4 వస్తుంది కదా, మళ్ళీ చెప్తా. -R1 ఇక్కడ ఉపయోగించేది రాయండి, ఇక్కడ జీరో చేసే సేమ్ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కూడా అదే. నెక్స్ట్ అదేవిధంగా R3 రాసుకో, సేమ్ ఇక్కడ ఏమొస్తుందో అదే ఇక్కడ వస్తుంది. మైనస్ యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. అదేవిధంగా R4ని జీరో చేయాలిగా, R4 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, R1 ఉపయోగించి చివరిలో ఉండాలి. మరి ఈ ప్లేసెస్లో ఏమొస్తాయో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు రఫ్లో చెప్తున్నాను, డైరెక్ట్గా చేయొచ్చు మీకు అర్థం అవడం కోసం నేను రఫ్లో చెప్తాను. డైరెక్ట్గా ఎట్లా చేయాలంటే R1ని ఉపయోగిస్తున్నాను, దేన్నైతే ఉపయోగిస్తున్నా దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. అంటే 1 × R2 - 4R1, 1 × R2 - 4R1 ఇదన్నమాట. నెక్స్ట్ R3 జీరో చేయాలి, R1 ఇప్పించి, అంటే 1 × R3 - KR1. ఓకేనా? అట్లా కాబట్టి దేన్నైతే ఉపయోగిస్తున్నా దానితో క్రాస్ మల్టిప్లై చేయాలి. అది మీకు అర్థం అవడం కోసం ఇంకా క్లారిటీ ఇస్తున్నా. ఎస్ చూడండి, సో R1 అంటే 1 అని, అదేవిధంగా R2 అంటే 4 అని. ఎస్, అవి పక్కన రాసుకో. నువ్వు దేన్ని జీరో చేయాలని అది రాసుకో. ఫస్ట్ R2ని చేయాలి, దాని తర్వాత R3, R4 చేద్దాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ దేన్ని నువ్వు ఉపయోగిస్తున్నావు? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. సో దానితో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R2 - 4R1. ఓకేనా? మరి ఒక్కసారి డౌట్ ఉంటే చెక్ చేసుకో, ఈ ప్లేస్లో జీరో వస్తుందేమో. R2 అంటే 4 అని, ఇదో ఇక్కడ R2 అంటే 4ఏగా, -4 × R1 అంటే 1, 4 - 4 0. ఎస్, కాబట్టి సో జీరో అయిపోయింది, నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఆ ఆపరేషన్ ఇక్కడ రాసేయండి. సో R2 - 4R1. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నువ్వు R1ని ఉపయోగించుకొని R3ని జీరో చేయాలి. R3లో ఏముంది సార్? K. ఆ K ప్లేస్లో జీరో చేయాలి. ఓకేనా? ఏం చెప్పాను టెక్నిక్? ఉపయోగించేది ఏంటి? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దానితో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R3 - KR1. ఓకేనా? ఎస్, ఒక్కసారి చెక్ చేసుకో డౌట్ ఉంటే. R3 అంటే K - K × R1 అంటే 1, K - K 0. ఎస్, ఓకేనా? మరి ఆ ఆపరేషన్ ఇక్కడ రాసేయండి, R3 - KR1. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేను R1ని ఉపయోగించుకొని R4ని జీరో చేయాలి సార్. R4లో ఏముందంటే 9 ఉంది. ఎస్, ఇప్పుడు కూడా సేమ్ టెక్నికే. ఇక్కడ ఎవరిని ఉపయోగిస్తున్న? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దానితో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R4 మైనస్ ఇంకా 9 × R1. ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు మిడిల్లో మైనస్ వేయాలి. ఓకే, గాస్-జోర్డాన్ మెథడ్ ఇంటర్లో చేశారు కదా, అట్లా. సో కాబట్టి R4 అంటే 9 -9 × R1 అంటే 1, R1 అంటే 1, 9 - 9 0. కాబట్టి సో R4 - 9 R1 రాసే సరిపోయింది. ఓకేనా? ఎస్, ఇప్పుడు
ఇక్కడ న్యూ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను R1ని ఆపరేట్ చేయలేదు కాబట్టి R1లోని అలానే రాసేసుకో. 1, 1 అదేవిధంగా -1 0. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా నేను R2ని ఆపరేషన్ చేశాను. ఏం చేశాను? R2 నుంచి 4R1ని తీసేసా, సబ్ట్రాక్షన్ చేసేసా. అంటే నువ్వు ఫస్ట్ R2 రాసుకో రఫ్లో. చూడండి R2 ఏముంది ఇక్కడ నోట్ చేస్తున్నా. 4 4 -3 1. అదేవిధంగా 4R1 R1లోని 4తో మల్టిప్లై చేయి. 4 × 1 4 × 1 4 × -1 -4 4 × 0 0. మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. సో మైనస్తో మల్టిప్లై చేయండి. చెప్పండి ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ మైనస్ అవుద్ది, మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్. కాబట్టి నువ్వు మైనస్తో మల్టిప్లై చేస్తే సింబల్స్ చేంజ్ అవుతాయి. అదే యాడ్ చేయడం, మిడిల్ ప్లస్ ఉంది, నువ్వు డైరెక్ట్గా యాడ్ చేసి అక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయో వాటికి ఏ సింబల్స్ ఉన్నాయో యాడ్ చేసి. ఇక్కడ 4 -4 సార్ 0, ఎందుకంటే +4 -4 0. అదేవిధంగా +4 -4 0, -3 +4 అంటే 1, 1 - 0 అంటే 1. ఓకే. కాబట్టి సెకండ్ రోలో 0 0 అదేవిధంగా 1 1 వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటి సార్? R3 రోని ఏం ఆపరేషన్ చేశాను? ఫస్ట్ R3 రోని రాసుకో. అంటే K2 2 2 R3 రాసా. దాని తర్వాత R1ని Kతో మల్టిప్లై చేయి. R1 రోని Kతో మల్టిప్లై చేయి. 1 × K 1 × K 1 × K మైనస్ ఉంది, మైనస్ K 0 × K అంటే 0. కాబట్టి K × 0 అంటే 0 అయిపోద్ది. 0 × ఎనీథింగ్ కదా. సో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఉంటే మైనస్. ఎస్ K - K 0 2 - K సార్. ఇక్కడ 2 + K వస్తుంది. 2 - 0 అంటే 2నే. కాబట్టి అదే ఇక్కడ రాసేసుకో. ఇదంతా మీరు రఫ్లో చేసుకోండి. 0 అదేవిధంగా 2 - K 2 + K అదేవిధంగా 2. ఓకే. నెక్స్ట్ R4 రోని ఏం ఆపరేషన్ చేశాను? R4ని ఒక్కసారి మీరు గమనించండి. R4లో ఏమున్నాయి? 9 9 K2 K3 R4 రాశాను సార్. నెక్స్ట్ ఏం చేయాలి? R1ని 9తో మల్టిప్లై చేయాలి. R1 రో 9 1s 9 1s 9 × -1 -9 9 × 0 0. మిడిల్లో మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది. 9 - 9 0 9 - 9 0 K + 9 సార్. అక్కడ 3 - 0 అంటే 3నే. ఓకేనా? కాబట్టి 0 0 K + 9 అదేవిధంగా 3. ఎస్. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. R1ని ఉపయోగించుకొని R2ని R3ని R4ని 0 చేసేసాను. ఓకే. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే R2ని ఉపయోగించుకొని R3ని R4ని 0 చేయాలి. నీకు R2 రోలో ఉన్న ఎలిమెంట్ 0 ఉంది. నువ్వు 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే. కాబట్టి నువ్వు ఇంకా ఆపరేట్ చేయలేవు సార్. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ K వాల్యూస్ ఒక ఆప్షన్ ఇద్దాం. K వాల్యూస్కి ఒక ఆప్షన్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ K ప్లేస్లో ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న 2 - Kని 0కి ఈక్వేట్ చేస్తే K = 2 వస్తుంది. K = 2ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుందో చూడు. 0 2 - 0 అంటే 0నే. థర్డ్ రో గురించి చెప్తున్నా. 2 + 2 4 వస్తుంది, మళ్ళీ 2నే. ఇక్కడ కూడా K ప్లేస్లో 2 చేయండి. 0 0 2 + 9 11 3. మీరు గమనిస్తే ఇక్కడ పై 2 రోస్ నాన్ జీరో రోలు, కింద 2 K బదులు నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తే నాన్ జీరో రోస్. అంటే మొత్తం 4 నాన్ జీరో రోస్ ఉంటే ర్యాంక్ 4 అవుతుంది. కానీ ప్రాబ్లంలో ర్యాంక్ 3 అన్నాడు. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 అన్నాడు. కాబట్టి సో K = ఇంకా 2 తీసుకోకూడదు. నెక్స్ట్ K -2 తీసుకోండి. ఒకవేళ K - అంటే ఈ వాల్యూ 0కి ఈక్వేట్ చేస్తే 2 + K = 0 K -2 -2 చేస్తే ఇక్కడ 0 అవుద్ది. థర్డ్ రో గురించి చెప్తున్నా. 0 2 -2 +4 అవుద్ది. 2 - 2 0 అవుతుంది 2. మళ్ళీ K ప్లేస్లో మీరు ఏం చేయాలి? -2 చేశారనుకోండి. -2 + 9 7 ఇక్కడ 3.
మరి ఇది కూడా నాన్ జీరోలోనే, పై 2 నాన్ జీరోసే. సో అంటే ర్యాంక్ 4 వస్తుంది, కానీ ఇక్కడ ర్యాంక్ 3 అన్నాడు, కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ రోలో k+9 ఉంది, అంటే k = -9కి ఈక్వేట్ చేయి. -9 తీసుకోండి, 0కి ఈక్వేట్ చేస్తే ఈ టర్మ్ని -9 చేస్తే సో ఇక్కడ 0 వస్తుంది, చివరిది చూడండి 0 0 -9 + 9 0 3. ఇక్కడ k ప్లేస్లో నువ్వు -9ని సబ్స్టిట్యూట్ చేయి. 2 -9 2 + 9 11, మళ్ళీ 2 మైనస్ కాబట్టి ఇంకా సో అది నాన్ జీరోలోనే ఇంకా, కాబట్టి ఇక్కడ కూడా ర్యాంకు 4 వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేస్తామంటే దీన్ని 3/3 మ్యాట్రిక్స్గా మార్చేయాలి, అప్పుడు దానికి డెట్ కనుక్కోవాలి. కాబట్టి గుర్తుంచుకోండి, యాక్చువల్గా R2లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే ఈ రెండింటిని 0 చేయొచ్చు, కానీ ఇక్కడ పాసిబిలిటీ ఇంకేం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక రోని ఒక కాలంని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేయండి, 1 ఇంటూ ఇంకా మిగిలిన దానికి డెట్ కనుక్కోవాలి ఇట్లా ఉన్నప్పుడు. ఓకేనా, గమనించాలి. సో 1 ఇంటూ ఇక్కడ నోట్ చేస్తున్నా, కంటిన్యూషన్ స్టెప్ చెప్పండి. 1 ఇంటూ ఈ ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేయాలి, ఇంకా మిగిలినవి రాసుకోండి 0 1 1, అదేవిధంగా 2 - k, అదేవిధంగా 2 + k, నెక్స్ట్ 0 k + 3 k + 9, అదేవిధంగా 3 = 0. కాబట్టి ఇలాంటి కేసులో మనం ఈ ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేసి డెట్ కనుక్కుంటాం 0కి ఈక్వేట్ చేసి. ఓకే, 1 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 4 ఉందనుకో, అప్పుడు 4 ఇంటూ రాసుకోవాలి. ఓకేనా, ఎస్, ఆ 4 ఉన్నా కూడా అటు సైడ్ పోతే 0 అవుద్ది, ఎందుకంటే 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి డివైడ్ అవుద్ది, 0/4 జీరోనే, 0/ఎనీథింగ్. ఎస్, కాబట్టి ఇప్పుడు ఇంకా డెట్ని కనుక్కోవడం మనకి తెలుసు, 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ 0 ఇంటూ ఆ 0 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి AD - BCని అప్లై చేయాలా. ఓకేనా, కాబట్టి మీరు ఎంత చేసినా ఇదంతా వాల్యూ 0నే వస్తుంది సార్, కాబట్టి నేను చేయనక్కర్లేదు. రెండవ దానికి మైనస్, సార్ ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి ఇక్కడ ప్లస్ ఎందుకు వేశారు, మైనస్ వేయచ్చు కదా అంటే ఈ 0 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, అంటే -1 whole power i + jతో డినోట్ చేస్తాం. -1 whole power i అంటే రోని డినోట్ చేస్తుంది, j కాలంని డినోట్ చేస్తుంది, అంటే 0 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, కాబట్టి -1 whole square అంటే +1 వస్తుంది, అందుకోసం ఇక్కడ ప్లస్. ఇక్కడ 1కి మైనస్ ఎందుకంటే ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 whole power 1 + 2 -1 whole cube అంటే మైనస్ అవుతుంది. -1 whole పవర్లో ఈవెన్ నెంబర్ అంటే +1, -1 whole పవర్లో ఆడ్ నెంబర్ అంటే -1, కాబట్టి గమనించండి. ఓకే, ఎస్, కాబట్టి ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 రాయట్లేదు నేను, సో 0ని రాసి ఇంకా -1, ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD - BC అప్లై చేయండి. ఎస్, చెప్పండి ఏముంది, 2 ఇంటూ AD, ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఇంటూ k 2 - k 2 ఇంటూ 2 - k AD రాశాను, -BC 0 ఇంటూ 2 అంటే 0. ఎస్, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా చూడండి, ఇక్కడ ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేశాను, AD అంటే 3 ఇంటూ 2 - k, AD అయిపోయిందా, -BC అంటే 2 ఇంటూ 0 అంటే 0నే, నెక్స్ట్ +1 ఇంటూ ఇక్కడ ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD - BC అప్లై చేయాలి, అంటే 2 - k ఇంటూ k + 9 -0 ఇంటూ 2 + k అంటే 0నే, 0 అంటే ఎనీథింగ్ 0, కాబట్టి రైట్ సైడ్ 0 ఉంది. ఓకేనా, ఎస్, మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లోంచి -3 ఇంటూ 2 - k ఇది ఇలానే రాశాను, 0 రాయట్లేదు, +2 - k ఇంటూ k + 9 -0 రాయట్లేదు, = 0. ఎస్, మీరు గమనిస్తే ఈ రెండిట్లోంచి 2 - kని కామన్ తీయచ్చు. ఓకే, సో 2 - kని కామన్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుందంటే ఇక్కడ
-3 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ k + 9 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 - k ఇంటూ ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాయండి k, ఇక్కడ 9 - 3 అంటే +6 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ 0కి ఈక్వేట్ చేయండి. సో 2 - k ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా k + 6 ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్కి అటు సైడ్ పోతే ప్లస్ k. 2 ఈజ్ ఈక్వల్ k అన్న k ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు -6. ఇదే అన్నమాట k వాల్యూస్. ఓకే, మరి ఒకసారి ఇక్కడ నువ్వు చెక్ చేసుకో, ఈ వాల్యూస్ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకో. సబ్స్టిట్యూట్ చేస్తే ర్యాంక్ 3 రావాలి. ఎస్, చూడు k 2 తీసుకో, k ఈజ్ ఈక్వల్ 2 తీసుకో, ర్యాంక్ 3 రావాలా. 2 - 2 ఏం సెకండ్ రో గురించి చూడు, 2 - 2 0, 2 + 2 4, మళ్ళీ 2, మళ్ళీ థర్డ్ రోలో కూడా నువ్వు 2 సబ్స్టిట్యూట్ చేయి. 9 + 2 11. మీరు గమనిస్తే ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఎంత? 3. సరిపోయింది కదా సార్. k ఈజ్ ఈక్వల్ -6 సబ్స్టిట్యూట్ చేస్తాను సార్, చేసుకో. అప్పుడు కూడా 3 నాన్ జీరో రోస్ వస్తాయి. సో k -6 పెట్టేస్తే మీరు గమనిస్తే 2 - 6, 2 - అంటే 8 అవుతుంది. 2 - 6 అంటే -4, 2 అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా k ప్లస్లో -6 చేయి. -6 + 9 అంటే +3, మళ్ళీ 3. మీరు గమనిస్తే 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ 3నే. ఓకే, ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.